హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక కొత్త రోల్ అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు జాబ్ రోల్ నేమ్ వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ కంప్లైంట్స్ ఆపరేషన్స్. సో దీనికి మనకి 0 నుంచి వెళ్ళి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. సో ఫ్రెషర్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కూడా నిన్న నైటే పోస్ట్ అయింది, జాబ్ పోస్టెడ్. సో ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఉన్నాయి. నెక్స్ట్ మనకి సో ఈ జాబ్ వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దానికి కింద మెన్షన్ చేసిన స్టేట్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ అండ్ కేరళ. సో ఇవి మెన్షన్ చేసిన వాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయొచ్చు ఈ జాబ్ రోల్కి. నెక్స్ట్ ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి 12 months కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళు అమెజాన్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ముందుగా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, సో అమెజాన్ ఈజ్ సీకింగ్ ఇండివిజువల్స్ హూ ఆర్ డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, అనలిటికల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్లైన్ ఈ కామర్స్ రిస్క్. సో ఆన్లైన్లో జరిగే ఈ కామర్స్ రిస్క్ని ఎలిమినేట్ చేయడానికి ఈ టీం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ద పొజిషన్ రిలైజ్ ఆన్ ద అనలిటికల్ మైండ్, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ and excellent judgment. Our mission in transaction risk management systems is to make Amazon safest place to transact online, safeguards financial transaction across all Amazon sites while striving to ensure these efforts are transparent to our legitimate customers, such as transaction risk investigators designs, builds the software systems, risk modules and operational process that minimizes risk and maximize trust in Amazon.com. Productivity, quality assurance will be evaluated and along with the overall contribution development of the department. So these positions are ideal for recent graduates or people with customer service backgrounds. So next ఇక్కడ మెన్షన్ చేశారు కీ రెస్పాన్సిబిలిటీస్. కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ వయా ఈమెయిల్ అండ్ టెలిఫోన్ విత్ అవర్ కస్టమర్ బేస్, బయర్స్, మెర్చెంట్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్, ఐడెంటిఫై, హెల్ప్ అండ్ మినిమైజ్ ద రిస్క్ పొసెస్డ్ బై ద ఫ్రాడ్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్. ఓకే. నెక్స్ట్ కన్సిస్టెంట్లీ అచీవ్ ఎక్సీడ్ వీక్లీ టార్గెట్స్, ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్. సో అన్ని రోల్స్కి అయితే టార్గెట్స్ అనేవి మ్యాండేటరీ ఉంటుంది. సో ప్రొడక్టివిటీ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ యాడ్ హెచ్ఓసి ప్రాజెక్ట్స్ అండ్ అసెస్మెంట్స్ యాజ్ నెసరీ. ఓకే. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ రీడ్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ అబిలిటీ టు కంపోజ్ ఏ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ కాన్షియస్ అక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈకామర్స్, పేమెంట్స్, బ్యాంకింగ్, ఎస్పెషల్లీ ఇన్ చైనా స్పెసిఫిక్ డొమైన్ రిలేటెడ్. సో మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్టు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో కానీ ఈ జాబ్ రోల్కి అయితే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో సేమ్ ఇది వచ్చేసి 24/2 రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. 3-4 monthsకైనా మా షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే వీక్లీ 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 consecutive days వీక్ ఆఫ్స్ ఉంటాయి. అది కూడా 3-4 months కన్నా చేంజ్ అవుతుంది. సో ఈ జాబ్ రోల్కి ఎలా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ మ్యాండరీ. సో ఈ రోల్కి నేను డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ RCO L3 హైదరాబాద్ అనే జాబ్ రోల్ అయితే మెన్షన్ చేసినారు ఇక్కడ. సో ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేయాలి, సిటిజన్షిప్, డిసేబిలిటీ, అదర్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. వాళ్ళు ప్రిఫర్ చేస్తారని మెన్షన్ చేసినారు కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుంటే కొంచెం ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇచ్చేసి అన్ని క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో ఇచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా డాటా ఉంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత రెజ్యూమ్ ఇచ్చేసి ఫోటో అప్లోడ్ మనం ఫోటో దిగాల్సి ఉంటుంది. సో ఫోటో దిగిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒకవేళ మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మనం ఎలిజిబుల్ అంటే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. సో ఫర్ బెస్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.